భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో 70 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు ఆయుష్మాన్ భారత్ అమలు చేయడాన్ని హర్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ 70 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా 5 లక్షల రూపాయల వరకు వర్తింపజేస్తూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం హర్షదాయకమని, దీనివల్ల వృద్ధాప్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, మాణిక్రావు, కౌన్సిలర్ నాగరాజు, కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్, ద్వారకా రవి, ప్రవీణ్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, మీనా గౌడ్, లక్ష్మణ్ గౌడ్, రాములు, మల్లేశం, బాలరాజ్, మధు తదితరులు పాల్గొన్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో మరియు నరేంద్ర మోడీ గారు ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకి అని కాకుండా ఆస్తులతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే 70 సంవత్సరాలు దాటి ఉన్నారో వారికి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తించే విధంగా క్యాబినెట్లో పెట్టడం జరిగింది. మంత్రివర్గం కూడా అందరూ ఆమోదించడం జరిగింది. అందుకు మనమందరము కూడా గర్వపడుతూ ఈరోజు మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మోదీ గారు గత 10 సంవత్సరాల నుండి ఏదైతే పరిపాలిస్తున్నారో అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి మరి ఏ విధంగా ఉంటే బాగుంటుందో అని ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పరిపాలిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో మరి మొన్న 3వసారి కూడా ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలని గెలిపించడంలో మరి అతిశయోక్తి లేదు. అందుకనే అందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలని గెలిపించినందుకు మరి ఇప్పుడు కూడా ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు ఏ ఇంట్లో చూసినా ఇంట్లో ఒక 10 మంది ఉంటే 4 విష జ్వరాలతోటి మరి మంచాన పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి చాలామంది డబ్బులు పెట్టుకోలేక హాస్పిటల్స్కి వెళ్ళలేక ఆరోగ్యాలు క్షీణించిపోయి అనారోగ్యాల పాలవుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాణం ఎంతో విలువైనది. ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబానికి భరోసా ఎవరుంటారు అనే ఒక ఆలోచనతోటి మరి ఈరోజు ఉన్నవాడా లేనివాడా అని చూడకుండా అందరికీ వర్తించే విధంగా ఈ ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ఏదైతే మరి ఆమోదపరచడం జరిగిందో అది ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, ప్రజలకు మంచి కలిగిస్తుంది, అంటే వారికి ఒక భారాన్ని తగ్గిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా కోట్ల రూపాయలతోటి విద్యుత్ గురించి కానీ రోడ్ల గురించి కానీ కూడా మరి ఈరోజు ఆమోదపరచడం జరిగింది. కాబట్టి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మునుముందు ఇట్లాంటి కార్యక్రమాలు మరి మోదీ గారు ప్రజలను ఉద్దేశించి, దేశంను ఉద్దేశించి మరి అనేక కార్యక్రమాలు తీసుకోబోతున్నారు, అనేక డిసిషన్స్ తీసుకోబోతున్నారు. రాబోయే రోజులలో మన భారతదేశం ఇంకా కూడా గర్వించదగ్గ స్టేజ్కి పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మోదీ గారికి మన జిల్లా తరఫు నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నరేంద్ర మోడీ నాయకత్వం, భారత్ మాతా కీ జై.